మిత్రులందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు, శ్రీమతి సీతక్క గారు, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు, గౌరవ శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారు, అట్లాగే మన సిఇఓ దివ్య గారు, ఇతర అధికారులు, అట్లాగే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సంబంధించి సమావేశానికి ఇక్కడ చేసినటువంటి మండల సమాఖ్య అధ్యక్షురాళ్ళకి, మిగతా నాయకురాళ్ళందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలని మహాలక్ష్ములాగా గౌరవించుకోవాలన్నటువంటి ఆలోచనతో ప్రజాప్రభుత్వం ఇందిరమ రాజ్యంలో అత్యధిక ప్రాధాన్యత మహిళలకు ఇస్తూ ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుని ప్రముఖ వ్యాపారవేత్తలుగా వాళ్ళు తయారై ఆ వ్యాపారంతో సాధించినటువంటి లాభాలతో కుటుంబాలు నిలదొక్కుని ఆర్థికంగా వారి బిడ్డలందరినీ కూడా బాగా చదివిస్తూ ఎదగాలనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతాం. మీ అందరూ తెలిసిందే, రాష్ట్ర విభజన తర్వాత 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి నాటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా సమాఖ్యలకు సంబంధించి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వడ్డీ లేని రుణాలు కానీ, లేకపోతే వాళ్ళని ప్రోత్సహించాల్సిన విధానాన్ని కానీ పూర్తిగా గాలికి వదిలేసి అసలు ఈ మహిళా సమాఖ్యలు రాష్ట్రంలో ఉన్నట్టు అనేటువంటి భావాన్ని కూడా పక్కన పెట్టేసి వదిలేసిన సంగతి కూడా నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు, మీ అందరికీ తెలిసిందే. తిరిగి ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున మహిళల కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ముందుకు పోవాలన్నటువంటి ఆలోచనతోనే మళ్ళీ తిరిగి వడ్డీ లేని రుణాలని పెద్ద ఎత్తున ప్రోత్సహించి మీ ద్వారా రకరకాలైనటువంటి వ్యాపారాలు చేపించేటువంటి ప్రక్రియకి నాంది పలికిన విషయం కూడా మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇందులో భాగంగానే గతంలో మనం రాష్ట్రం నగరం నడిబొడ్డున కొన్ని లక్షల మందితో మహిళా సంఘ సభ్యురాలతో కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని వడ్డీ లేని రుణాలకు సంబంధించిన చెక్కులు కూడా మనం పంపిణీ చేయడం జరిగింది. ఇప్పుడే 2 సార్లు పంపిణీ చేశాం. మరొకసారి తిరిగి దీన్ని పెద్ద ఎత్తున వడ్డీ లేని రుణాలకు సంబంధించిన కార్యక్రమాన్ని ఒక ఉత్సవం లాగా చేసుకొని మహిళలకి ప్రోత్సాహాన్ని అందించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. సంబంధిత మంత్రివర్యులు శ్రీమతి సీతక్క గారు దీనికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా మీ అందరికీ వివరించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చి తద్వారా వడ్డీ లేని రుణాలను ఇప్పించే కార్యక్రమానికి నాంది పలికే ఒక ఉత్సవ కార్యక్రమాన్ని మొదలుపెట్టాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి మండల సమాఖ్యలందరూ కూడా నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రేపు 7వ తారీఖు నాటి నుంచి అన్ని జిల్లాల్లో మండల సమాఖ్యలకు సంబంధించిన సమావేశాలు ఏర్పాటు చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం చేయాలనుకుంటున్నటువంటి వడ్డీ లేని రుణాలకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని, ఆ వడ్డీ లేని రుణాల ద్వారా అందించేటువంటి వివిధ రకాలైనటువంటి ఉదాహరణకు వ్యాపారాలు, ఉదాహరణకి ఇప్పుడే మరి పొన్నం ప్రభాకర్ గారు ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ మంత్రివర్యులు మహిళా సమాఖ్యలకి వడ్డీ లేని రుణాల ద్వారా బస్సులు అందిస్తే ఆ బస్సుల్ని ఆర్టీసీలో కిరాయి పెట్టుకొని ఆ కిరాయి ద్వారా వచ్చినటువంటి ₹1 కోటి ఈరోజు చెక్ని ఇవాళ మీ అందరికి అందించారు. ఇది మొదటి ఆర్టీసీ నుంచి ఇచ్చినటువంటి ₹1 కోటి కార్యక్రమంతో పాటు ఇంకా చాలా బస్సులకు సంబంధించి మిగతా భవిష్యత్తులో వచ్చేటువంటి నగదు కూడా ఉన్నది, అది కూడా వారు ప్రకటిస్తామని చెప్పారు. వారికి మీ అందరి తరఫున అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇప్పటికే ఆర్టీసీలో ఇచ్చేటువంటి కార్యక్రమాలు కానీ, అదేవిధంగా గతంలో ఎనర్జీ శాఖ అంటే విద్యుత్ శాఖతో
ఒక ఒప్పందం కూడా చేయటం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలతో 1000 మెగావాట్లకు తగ్గకుండా సోలార్ పవర్ ప్రాజెక్టులు మీకు ఇప్పించి తద్వారా పీపీఏ అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఒప్పందం చేపించి దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా మీ అందరికి లాభాలతో పంచేటువంటి కార్యక్రమాన్ని కూడా గతంలో ఈ ప్రభుత్వం పీపీఏ చేసింది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వంలో అవకాశాలు ఉన్న ప్రతి దగ్గర ఉదాహరణకు అమ్మ క్యాంటీన్లు కానీ, లేకపోతే పాఠశాలకు సంబంధించినటువంటి నిర్మాణ కార్యక్రమాలు కానీ, లేకపోతే పాఠశాలలో కుట్టేటువంటి కుట్టు మిషన్లకు సంబంధించినటువంటి వ్యవస్థ కానీ, బట్టలను ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, లేకపోతే ఇంకా ఎక్కడెక్కడైతే అవకాశాలు ఉన్నాయో ప్రతి దగ్గర కూడా ఆ వ్యాపార కేంద్రాలని సాధ్యమైనంత వరకు మహిళా సమాఖ్యలకు అందించి తద్వారా వాళ్ళకి ఆర్థిక ఉపాధి కల్పించాలనేటువంటి ఒక ఆలోచన చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు ఆర్టీసీ నుంచి ₹1 కోటి చెక్ను కూడా అందుకున్నారు మీరు. ఈ కార్యక్రమానికి సంబంధించి మనం గతంలో ఇచ్చినటువంటి వడ్డీ లేని రుణాలకి ఆ తీసుకున్న రుణాలు ఎక్కడ ఖర్చు పెట్టాలో, ఎక్కడ పెట్టుబడి పెట్టాలనేటువంటి ఆలోచనకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచే వాళ్ళకు ఒక మార్గదర్శకత్వం చేసి కొన్ని వ్యాపారాలను కూడా వాళ్ళకు చూపించి ఆ వ్యాపారాల ద్వారా ఇచ్చినటువంటి వడ్డీ లేని రుణాలతో వ్యాపారం చేసేటట్టుగా ఒక బైబ్యాక్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది. దీంట్లో భాగంగానే దీన్ని ఒక పెద్ద అంటే మీకు ఇప్పటికే తెలుసు, ముఖ్యమంత్రి గారు 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలనేటువంటి లక్ష్యంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని ప్రకటించిన సంగతి కూడా మీకు తెలిసింది. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలకు తగ్గకుండా వడ్డీ లేని రుణాలు ఇచ్చి 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలను మహిళలకి అందించాలనేటువంటి ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొని మనం సీరియస్గా ముందుకు వెళ్తా ఉన్నాం. అందులో భాగంగా ఇప్పుడు పెద్ద ఎత్తున 7వ తారీఖు నాడు జిల్లా సమాఖ్య కేంద్రాల్లో సమావేశాలు పెట్టుకొని దీనికి సంబంధించిన సమాచారాన్ని ఆ సమాఖ్యల ద్వారా కింది వరకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అట్లాగే 8వ తారీఖు నాడు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాల్లో మండల సమాఖ్యల సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఆ మండల సమాఖ్యల కేంద్రాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమాలని వాళ్ళ దృష్టికి తీసుకుని వచ్చి విరివిగా ఈ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందేటువంటి వ్యవస్థని మీ సమాచారం ద్వారా వాళ్ళందరికీ అందించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లాగే 9వ తారీఖు నాడు ప్రతి గ్రామంలో గ్రామ సమాఖ్యల సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకుని దీనికి సంబంధించిన సమాచారాన్ని గ్రామ స్థాయిలో ప్రతి ఇంటికి చేరేటట్టుగా ఈ ప్రభుత్వ ఉద్దేశం మహిళలకు అందుబాటులో వచ్చినటువంటి వ్యాపార వ్యవస్థలు, బ్యాంకుల ద్వారా ఇప్పించేటువంటి రుణాలు, తద్వారా మనం అందిపుచ్చుకొని ఏ రకంగా ఎదగాలి అనేటువంటి అంశాలకు సంబంధించి 9వ తారీఖు నాడు అన్ని గ్రామాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒకటేసారి ఈ గ్రామ సమాఖ్యల సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకోవాలి. అట్లాగే 9 నుంచి 11 వరకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందుబాటులో ఉన్నటువంటి ప్రచార వ్యవస్థల ద్వారా కూడా అన్ని మండల కేంద్రాల్లో కానీ నియోజకవర్గ కేంద్రాల్లో కానీ ఈ సమాచారాన్ని ప్రజలకు చేరవేసే విధంగా ఒక కార్యక్రమాన్ని చేపడతారు. చేపట్టిన తర్వాత ఇక ఈ పంపిణీ కార్యక్రమం వడ్డీ లేని రుణాలకు సంబంధించినటువంటి ఆ చెక్కులు నగదు పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టాలి. ఆ మొదలుపెట్టే కార్యక్రమం 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో, ఇది 1, 2 పరిమితం చేయదలుచుకోలేదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో 10 నుంచి 16వ తారీఖు వరకు అంటే దాదాపు వారం రోజులు సమయం ఇస్తూ వారం రోజుల్లో అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు పెట్టి ప్రజల సమక్షంలోనే మీ అందరి సమక్షంలో మీ అందరికి పిలిచి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వడ్డీ లేని రుణాలకు సంబంధించినటువంటి డబ్బుని, ఆ వడ్డీకి సంబంధించిన నగదుని చెక్కుల రూపేణా మీకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని మీరు విరివిగా ప్రజల దగ్గర తీసుకొని వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బ్యాంక్ లింకేజ్ కానీ, లోన్ బీమా కానీ, ప్రమాద బీమా కానీ, ఇటువంటివన్నీ కూడా ఆ రోజు పెద్ద ఎత్తున
ప్రతి శాసనసభ నియోజకవర్గంలో పంపిణీ చేసే కార్యక్రమం చేద్దాం. నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేసేది, ఈ ప్రభుత్వం మనది. మనది అంటే ప్రజలది. ఈ ప్రజల్లో ప్రధానమైనటువంటి కుటుంబ వ్యవస్థే అత్యంత ప్రధానమైనది. ఆ కుటుంబ వ్యవస్థ ముందుకు నడిపిస్తున్నటువంటి మహిళలదే అత్యంత ప్రధానమైనటువంటి పాత్ర. ఆ మహిళలు ఆర్థిక పరిస్థితిని వాళ్ళ చేతిలో తీసుకొని ఆ కుటుంబాలు ఎదిగితే ఆటోమేటిక్గా సమాజం ఎదుగుతుంది. సమాజం ఎదిగితే ఈ రాష్ట్రమే అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఆర్థికంగా, గౌరవంగా తలెత్తుకొని బతికేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం, ప్రజలు, రాష్ట్రం ఎదుగుతుంది. కాబట్టి మీకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ, యావత్ రాష్ట్ర మహిళా సమాఖ్యలందరికీ, మహిళలందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పిలుపిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అందిపుచ్చుకొని మీరు కూడా ఆర్థికంగా నిలదొక్కుని బాగా ఎదిగి కోటి మంది కోటీశ్వరులుగా మారి ఈ దేశంలో తెలంగాణ ఒక రోల్ మోడల్గా, మహిళలు ఎదగటానికి తెలంగాణ ఒక రోల్ మోడల్ అని చెప్పి దేశం అంతా వచ్చి ఈ తెలంగాణను చూసేటట్టుగా మనం ముందుకు తీసుకొని పోదామని చెప్పి సవినయంగా మీ అందరికి మనవి చేస్తూ, ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి ఏర్పాటు చేసి ఒక మిషన్ మోడ్లో తీసుకుపోతున్నటువంటి గౌరవ మంత్రివర్యులు సీతక్క గారికి, అట్లాగే మన సిఇఓ గారికి, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి క్యాబినెట్ నా సహచర మంత్రులందరికీ, ముఖ్యమంత్రి గారికి అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ, నమస్కారం. ఆర్టీసీకి సంబంధించి ఇంకా కొంత సమాచారం ఉంది. మనకు ₹1 కోటి ఇచ్చారు, ఇంకా కొన్ని కోట్లు ఇచ్చేది ఉంది. వారు దానికి సంబంధించి కూడా చెప్తారు మీకు.